హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మా రోషన్ సార్ ఏది చెప్తే అదే కరెక్ట్. ఏమంటావు పల్లవి, ఓకే కదా అని విద్య నవ్వుతూ అడిగింది. పల్లవి చిన్న నవ్వుతో, తప్పకుండా, నాకంటూ సాయం చేయడానికి దొరికింది మీరే కదా, ఇంతకీ ఆ చిన్మయి కనిపించలేదు అని పల్లవి చుట్టూ హాల్లో ఉన్న అందరి వైపు చూస్తూ అడిగింది. ముందు చిన్మయిని అనుమానించి తనని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో పెట్టాం, దీపు కూడా అక్కడే ఉన్నాడు అని జరిగిన మిగిలిన విషయాలు కూడా రోషన్ చెప్పాడు. నా కర్మ కాకపోతే అందరికీ నా చేతునే కావాలి. చచా, ఇక్కడ ఎలాగో నేను జిడ్డులా మా ఆయన్ని తగులుకున్నాను, వదలనని, అలాగే మా ఆయన కూడా నన్ను వదలడని ఆ చిన్మయికి అర్థమైంది కదా, ఇంకెందుకు ఇక్కడ ఉండడం, వెళ్ళిపోమ్మని చెప్పండి అని పల్లవి ఉడుక్కుంటూ చెప్పింది. అమ్మాయిలకి జలసి ఎక్కువ కదా అని రోషన్ నవ్వి, సరే నేను అన్నయ్యతో మాట్లాడి చిన్మయి గురించి చూసుకుంటాను, వెళ్ళి ముందు అన్నయ్యని కూల్ చేయి, చాలా కోపంగా ఉన్నాడు అని రోషన్ చెప్పాడు. పదవే అని విద్య పల్లవిని పట్టుకుంది. రోషన్ హాల్లోకి వెళ్ళిపోగా విద్య పల్లవిని తీసుకొని చిన్నగా మెట్లెక్కింది. జాగ్రత్త పల్లవి, చైతు గారు పాపం చాలా బాధ అనుభవించారు. జ్ఞాన్కి సమాధానం చెప్పుకోలేక మరో పక్క నువ్వు ఎక్కడున్నావో తెలియక లోపల బాధపడ్డారు, తెలుసా, కన్నీరు కూడా కార్చారు. ఒక్కసారి ఒకరిని కోల్పోయాక మరొకరి విషయంలో చాలా పొసెసివ్గా ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. ఈసారి లైఫ్లో కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే చైతు గారు చాలా కోపంగా ఉన్నారు. నీ జోలికి వచ్చిన వారిని అస్సలు వదలరు అనుకున్నాను, నువ్వే మధ్యలో ఆపేశావు, దొంగ మొహం దానివి. సర్లే, ఇప్పుడేదో చెప్పావుగా, నీ మాటే వింటాను, వెళ్ళి చైతు గారిని మాత్రం కన్విన్స్ చేయి అని విద్య డోర్ దగ్గర వదిలింది. పల్లవి విద్యని హక్ చేసుకొని, నాకు తెలుసు విద్య, నువ్వు కూడా నా కోసం చాలా బాధపడి ఉంటావని, నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నా కోసం చాలా ఆరాటపడ్డావని. నిజంగా హరిణితో నా ఫ్రెండ్షిప్ దగ్గర 14 ఏళ్ళు, కానీ ఏ ఒక్కరోజు నాకేదైనా అయితే తన కళ్ళల్లో ఆ బాధ నాకు కనిపించలేదు. నువ్వు నాకు 5-6 ఏళ్ళుగా తెలుసు, కానీ నాకెప్పుడు ఏం జరిగినా నా ముందు నువ్వు ఉంటావు, లేదా నా పక్కన ఉంటావు, ఏ రోజు నన్ను వదులుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని పల్లవి హార్ట్ఫుల్గా చెప్పింది. విద్య కూడా తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరగడంతో, చాలు నన్ను ఎమోషనల్ చేయకు, అసలే ఇందాకటి వరకు నీకేదో అయిందని చాలా ఏడ్చి కన్నీళ్ళు వేస్ట్ చేసేసాను, నీకేం కాలేదు కదా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, వెళ్ళి మా చైతు గారిని చూసుకో, నేను వెళ్ళి కింద జ్ఞాన్తో ఆడుకోవాలి అని విద్య వెళ్ళింది. పల్లవికి చాలా నీరసంగా ఉన్నప్పటికీ చైతుతో తప్పకుండా ఇప్పుడు మాట్లాడి తీరాలి, ఎందుకంటే తను కనిపించటం లేదని చాలా భయంలో, బాధలో, కంగారులో ఉండిపోయాడు. కనిపించాక తానున్న పరిస్థితిని చూసి చాలానే బాధపడ్డాడు. ఇప్పుడు తను అడ్డుపడినందుకు కోపం కూడా తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఒకేసారి క్యారీ చేయడం చాలా కష్టమని పల్లవికి అర్థమైంది. అలాగే చైతుని క్షణాల్లో కూల్చేయాలని డిసైడ్ అయి రూమ్లోకి అడుగుపెట్టింది. పల్లవి రూమ్లోకి వెళ్ళి డోర్ మెల్లగా లాక్ చేయబోయి చెయ్యి నొప్పుట్టి అమ్మా అని నొప్పికి అరవడంతో సోఫాలో కూర్చుని ఉన్న చైతు 2 అడుగుల్లో డోర్ దగ్గరికి చేరి, నిన్నెవడు డోర్ లాక్ చేయమన్నాడు అని సీరియస్ అయి డోర్ లాక్ చేసి మళ్ళీ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కోపంలో కూడా కేరింగ్ బాగానే చూపిస్తున్నావే, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, ప్రేమ కూడా ఉందిలే అని అంటూ వెళ్ళి చైతు పక్కన కూర్చుంది. చైతు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి పల్లవి చైతు చేతిని తన చేతుల్లోకి తీసుకొని 5 వేళ్లని చైతు వేళ్లల్లోకి పోనించి గట్టిగా పట్టుకొని దగ్గర తీసుకొని చేతి మీద ముద్దిచ్చి, ఎందుకు కోపం చూపిస్తావు, ఇప్పుడే కదా అల్లంత దూరం వెళ్ళొచ్చాను, మరి ముద్దు చేయవా నన్ను అని పల్లవి గోముగా అడిగింది. నాకు నిజంగానే ఇప్పుడు నీ మీద చాలా కోపం వస్తుంది, డోంట్ ఇరిటేట్ మీ అని చైతు అన్నాడు. అరే బాబా, నన్ను కూడా నువ్వు చాలా ఇరిటేట్ చేస్తున్నావు, నాకేమో నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది, నువ్వు ముద్దు చేస్తుంటే నేను మురిసిపోవాలనిపిస్తుంది, ఇక్కడ తమరుగారేమో కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నారు, అసలు ఇప్పుడు ఏంటి చెప్పు, నీకేం క్లారిటీ కావాలి అని పల్లవి అడిగింది. నిన్ను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చింది వసునే కదా, మరి ఎందుకు తను కాదని అంత గట్టిగా చెప్తున్నావు అని చైతు అడిగాడు. నిజంగా అంటే నిజంగా చెప్తున్నా, వసు కానే కాదు, తనే అయితే నేను చెప్తాను కదా అని పల్లవి అనింది. మరైతే ఎవరు నిన్ను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చింది అని చైతు పల్లవి వైపు తిరిగి సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అదో పెద్ద కథ, నిజంగా నన్ను కిడ్నాప్ చేసింది హరిణి, సుమంత్, ఇది మాత్రం పక్కా. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి వేరే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. మొహానికి నల్లటి మాస్క్ వేసుకొని ఉన్నారు, ఒళ్ళంతా కూడా బ్లాక్ డ్రెస్ ఉంది, కనీసం అది అమ్మాయి అబ్బాయా తెలుసుకోలేకపోయాను. నాకు మెలకు వచ్చేసరికి ఒక చెట్టు కట్టేశారు, అప్పటికీ గట్టిగా అరిచాను, గోల్ చేశాను, ఎందుకు ఇదంతా చేస్తున్నారని అడిగాను. వాళ్ళు కారణం చెప్పలేదు, కానీ మాకు హరిణి సుమంత్ అంటే చాలా కోపం, అందుకే ఇలా అని చెప్పారు. ఎందుకని అడిగితే, మరేమో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కదా, నన్ను చంపడమే వాళ్ళ ఏం కదా, అలాంటి నన్ను వాళ్ళ దగ్గర నుండి దూరం చేస్తే వాళ్ళకి చంపే అవకాశం ఇవ్వకుండా వీళ్ళు కనుక చంపితే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుందంట. పిచ్చికి పరాకష్టలాగా ఉన్నారు కదా,
నాకు అలాగే అనిపించింది. వద్దు అని నేను ఎంత మొత్తుకున్నా వినకుండా చేశారు. ఆ తర్వాత నాకు మెలకువలేదు. కళ్ళు తెరిస్తే ఎదురుగా చక్కని చందమామ లాంటి నీ మొహం కనిపించింది. ప్రాణం ఒక్కసారిగా లేచొచ్చింది. ఇదే జరిగింది అని పల్లవి చెప్పింది. అబద్ధాన్ని కూడా స్పష్టంగా పొల్లు పోకుండా చెప్పడం నీ వల్లే అవుతుందేమో అని చైతు అన్నాడు. పల్లవి లేచి చైతు 2 చేతులు వేరు చేసి తన ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి చైతు మొహాన్ని తన ఎదకి ఆనించుకొని గట్టిగా పట్టుకొని, చైతు నువ్వు నా ప్రాణం. నాకు చేయి కోసినప్పుడు ఎవరి గురించి ఆలోచన రాలేదు. కనీసం నా కడుపులో బిడ్డ కూడా నాకు గుర్తు రాలేదు. కేవలం నువ్వు జ్ఞాన్ మాత్రమే కనిపించారు. మీతో చాలా జీవితం గడపాలనుంది. అలాంటిది సడన్గా పోవడం అంటే తట్టుకోలేకపోయాను. చాలా బాధ అనిపించింది. అలాంటిది నన్ను ఎవరైనా వాంటెడ్గా ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా నా జీవితంలో నుండి బయటకు గెంటేస్తాను. అది వసు అయినా సరే మరెవరైనా సరే. అలాంటిది నేనే కాదు అని చెప్తున్నాను అంటే అర్థం చేసుకోరా. నేనేం చేసినా అర్థం ఉంటుందని, అదే మాటని నమ్ముతానని ఇదివరకు నాకు మాట ఇచ్చావు. మరి ఇప్పుడు అది ఎందుకు నీకు గుర్తు రావడం లేదు అని చైతు నుదుటి మీద ముద్దిచ్చి అడిగింది. చైతు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చుట్టూ చేతులు వేసి బిగించి అలానే తన గుండెల్లో ఒదిగిపోతూ కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండిపోయాడు. పల్లవి చైతు తల నిమురుతూ, ఏదంటే అది ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు చైతు. ఎందుకంటే నీ హ్యాపీనెస్లోనే నా సంతోషం కూడా ఉంది. నాకేం కాలేదు, నేను చాలా బాగున్నాను. కానీ ఒక చిన్న పని బ్యాలెన్స్ ఉంది అని పల్లవి అనింది. చైతు పల్లవిని ఏమాత్రం వదలకుండా అలాగే హత్తుకొని, ఏంటా విషయం అని అడిగాడు. నన్నొకసారి హరిణి దగ్గరికి తీసుకొని వెళ్తావా అని పల్లవి అడిగింది. ఎందుకు అని చైతు సీరియస్గా అడిగాడు. ఇక దాంతో నేను పడలేను. నీతో జ్ఞాన్తో అలాగే రేపు ఫ్యూచర్లో మనకి పుట్టే బేబీతో చాలా బిజీగా ఉంటాను. అందుకే ఒకసారి వెళ్ళి షంటింగ్ ఇచ్చేసి ఇంకా లైఫ్లో నా జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాను. అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళడం లేదు కదా, నువ్వు కూడా రా, పక్కనే ఉండు అని పల్లవి అడిగింది. ఇలాంటి వాటికైతే ఖచ్చితంగా వస్తాను, రేపు వెళ్దాం అని చైతు అన్నాడు. అలాగే నీ ఇష్టం. మరి సుమంత్ సంగతి ఏం చేద్దాం అని పల్లవి అడిగింది. అది నేను చూసుకుంటాను, ఇక సైలెంట్గా ఉండు, లాభం లేదు. ఏదైతే అదైంది. చారు రాసిన నోట్ నా దగ్గర ఉంది. కోర్టులో కేసు వేస్తాను. ఆస్తి మొత్తం జ్ఞాన్ పేరు మీదకి మార్చి దానికి నామినీగా నీ పేరు పెట్టించేస్తాను. అప్పుడు ఫ్యామిలీ మొత్తం వీధిన పడుతుంది కదా, కొంచెం బుద్ధొస్తుంది. పైపిచ్చు అత్తయ్యని మన దగ్గరికి తీసుకురావచ్చు అని చైతు అన్నాడు. అయితే ఆలస్యం చేయొద్దు, ఆ పని చేసేయి. ఇన్నాళ్ళు లేట్ చేసి తప్పు చేశావు. జ్ఞాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కూడా సైలెంట్గా ఉండిపోమన్నాను. కానీ ఇప్పుడు అదంతా టైం వేస్ట్. ఎప్పుడు మంచి అప్పుడే. నువ్వు సుమంత్ ఫ్యామిలీ సంగతి చూసుకో, నేను హరిణి సంగతి చూసుకుంటాను అని పల్లవి చెప్పింది. మరి వసు సంగతేంటి అని చైతు పల్లవిని బాగా గమనిస్తూ అడిగాడు. పల్లవి కాస్త కూడా తడబాటు లేకుండా నవ్వుతూ, వసు గురించి ఏముంది చైతు, తను ఏదో జాబ్ చేయాలి అనుకుంటుంది, చేస్తుంది. తర్వాత పెళ్లి చేసి పంపిస్తాం, అంతేగా అని పల్లవి చాలా మామూలుగా చెప్పింది. అయితే నిజంగా నీ విషయంలో వసు మిస్టేక్ ఏం లేదంటావు అని చైతు అడిగాడు. నిజంగా లేదు, ఉంటే ఇంతసేపా, ఎప్పుడో చెప్పి ఉప్పు పాత్ర వేయించేదాన్ని అని పల్లవి అనింది. కొన్నిసార్లు ఏమీ లేకపోయినా ఏదో ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు వేరే ఏదో ఉన్నా ఏం లేదని సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి అదే అని చైతు అన్నాడు. పల్లవి చైతు చుట్టూ చేతులు మరింతగా బిగిస్తూ, ఎక్కువగా ఆలోచించుకు ప్లీజ్. చిన్మయిని కూడా ఇక్కడి నుండి పంపించేయి. తనుంటే నాకు ఇబ్బందిగా ఉంది. అంటే తను అచ్చం అక్కలా ఉంది కదా, అందుకే అని పల్లవి అనింది. అంటే ఏంటి, నేను ఆ చిన్మయితో ప్రేమలో పడి దొర్లుతాను అనుకుంటున్నావా అని చైతు అన్నాడు. నాకు ఆ భయం అస్సలు లేదు. ఎందుకంటే నా మొగుడు మంచోడు, నేనంటే పడి చచ్చిపోతాడు. కాకపోతే తనకి నీ మీద ఒక ఒపీనియన్ ఉంది కదా, దాన్ని మనసులో నుండి తీయకపోతే అమ్మో అంత రిస్క్ నేను తీసుకోలేను బాబు అని పల్లవి అనింది. సరేలే, తన ఆస్తిని తనకిచ్చి అత్తయ్యని కూడా ఇచ్చేద్దాం. అప్పుడప్పుడు మనం వెళ్ళి వస్తూ ఉండొచ్చు. ఒకవేళ వేరే పెళ్లి చేసుకుంటే అప్పుడు అత్తయ్యని మనతో తెచ్చేసుకుందాం అని చైతు అన్నాడు. అలాగే, ఈ ఐడియా బాగుంది చైతు అని పల్లవి అనింది. సరే, కాసేపు పడుకోరా, నీకు రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు అని చైతు అన్నాడు. డిన్నర్ చేయాలిగా అని పల్లవి చైతుని దూరం జరిపి పొట్ట పట్టుకొని మూతి విరుస్తూ చెప్పింది. నీకు నాకంటే జ్ఞాన్ కంటే లోపల ఉన్న బేబీ కంటే ఫుడ్ అంటేనే ఇష్టం కదా అని చైతు అడిగాడు. ఏం చేయని చెప్పు, ఆకలి వేస్తే నా కడుపులో గడబిడ అయిపోతుంది, పిచ్చి పట్టేస్తుంది అని పల్లవి అనింది.
అంతేగాని అదేం లేదు చైతు, మీరే ఇష్టమని మాత్రం చెప్పవు అని చైతు అన్నాడు. పల్లవి హిహి అని నవ్వి, బలం కావాలి, మిమ్మల్ని బాగా ప్రేమగా చూసుకోవడానికే కదా తినేది అని అనింది. సరేలే, లేచి కూర్చో, నేను వెళ్ళి ఫుడ్ తెమ్మని అమ్మకి చెప్తాను అని చైతు అన్నాడు. అలాగే అని పల్లవి చైతు మీద నుండి లేచి కూర్చుంది. చైతు రూమ్లో నుండి బయటికి వెళ్ళి అమ్మా అని అరిచాడు. నీరజ లేచి ఏంటి నాన్నా అని అనింది. పల్లవికి ఫుడ్ కావాలి, తీసుకొని రావా అని చైతు చెప్పి, జ్ఞాన్కి ఈ పూట నువ్వు తినిపించు అని చెప్పాడు. విద్య స్నానం చేయించి తినిపిస్తుంది, కానీ పల్లవికి తెస్తాను అని నీరజ కిచెన్లోకి వెళ్ళింది. నీరజ ఫుడ్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. బెడ్ మీద కూర్చొని ఉన్న చైతు, ఇటివమ్మా నేను పెడతాను అని అన్నాడు. వద్దులే చైతు, నేను తినేస్తాను, నాకు ఇప్పుడు బాగానే ఉందిలే అని పల్లవి అనింది. నువ్వు కాసేపు గప్జుబ్గా ఉండు, నాకు బీపీ వచ్చిందనుకో అని చైతు తీసుకుంటూ అంటూ ఉండగానే, ఏపీ వణుకుతుందా, ఇది మా బాలయ్య బాబు డైలాగ్ తెలుసా అని పల్లవి అనింది. చైతు తల కొట్టుకొని నీరజ వైపు చూశాడు. నీరజనేమో నవ్వుతూ, ఇదిగో తింగర్ బుచ్చి, నా కొడుకుని విసిగించకు అని అనింది. అమ్మ కొడుకులు ఒక్కటైపోయారు, ఈ కోడల్ని పక్కకు నెట్టేస్తున్నారు. నాకు మా మామయ్య, అలాగే నాకు ఇద్దరు మరుదులు, నా ఫ్రెండ్ విద్య, అమ్మమ్మ కూడా నా పార్టీనే, పెద్దమ్మ కూడా నా పార్టీనే, మీకంటే నా బలగం చాలా పెద్దది అని పల్లవి విత్ యాక్షన్ చేసి చూపించింది. చైతు నవ్వుతూ, ఎంతమంది ఉన్న మెయిన్ లీడ్స్ లేకుండా ఏ కథ నడవదు, అది నేను మా అమ్మ అని చైతు అన్నాడు. పల్లవి మూతి తిప్పుతూ, ఇప్పుడేంటి నన్ను తిననివ్వవా అని పల్లవి అడిగింది. ఈ పూటకి చైతు చెప్పినట్టు వినరాదు అని నీరజ అనింది. అత్తగారి మాటే వేదం నాకు, అలాగే అత్తయ్య వింటాను అని పల్లవి తల గుండ్రంగా తిప్పింది. చైతు అన్నం పెడుతుంటే తింటూ నీరజతో కబుర్లు చెప్తూ పల్లవి భోజనం మొత్తం ఫినిష్ చేసింది. చాలు చైతు, భోజనం నిండిపోయింది, అత్తయ్య జ్ఞాన్ తిన్నాడా అని పల్లవి అడిగింది. ఎప్పుడో తినేసి ఉంటాడు, కానీ ఇక నువ్వు రెస్ట్ తీసుకో అని నీరజ చెప్పి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.